45 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా పరిగిరద్ది ప్రాంతంలో చైన్ స్నాచింగ్ దొంగతనాలను చేసే కిలాడి లేడీని పట్టుకున్నారు పోలీసులు. భువనగిరికి చెందిన అమూల్య అనే మహిళ, హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ ఇక్బాల్ ఇద్దరూ కలిసి రద్దీ ప్రాంతంలో దొంగతనాలు చేస్తున్నట్లుగా తమ దర్యాప్తులో గుర్తించారు పోలీసులు. కిలాడి లేడీ అమూల్యను పోలీసులు అరెస్ట్ చేయగా పరారీలో మరొక నిందితుడు మహమ్మద్ ఇక్బాల్ అమూల్య వద్ద నుండి దాదాపు 11 తులాల బంగారం, 80,000 రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల మొదటి వారంలో పరిగి బస్టాండ్లో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో దర్యాప్తు చేయగా బయటపడ్డ కిలాడి లేడీ భాగవతం. గతంలోని వీరిరువురు కలిసి జిల్లాలో పలు చోట్ల చోరీలే తమ వృత్తి అని పోలీసుల విచారణలో తెలిపింది మహిళ. మహమ్మద్ ఇక్బాల్ ప్రధాన సూత్రధారిగా ఉంచి చోరీలు ఎలా చేయాలో, ఎక్కడ చేయాలో ట్రైనింగ్ ఇచ్చేవాడంటూ పోలీసులకు తెలిపింది మహిళ. వికారాబాద్ జిల్లాలో బస్టాండ్లలో రద్దీగా ఉన్న బస్సులు ఎక్కుతున్న ప్రయాణికులను టార్గెట్ చేసి గతంలో చాలా దొంగతనాలు జరిగినాయి. ఈ విషయంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు పరిగి పోలీస్ మరియు సిసిఎస్ వికారాబాద్ వాళ్ళు జాయింట్గా ఆపరేషన్ చేసి అమూల్య అనే ఒక లేడీని అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో పరిగి బస్టాండ్లో, వికారాబాద్ బస్టాండ్లో ఎవరైతే వివిధ గ్రామాలకు వెళ్ళడానికి గాను బస్సులకు ఎక్కడప్పుడు దిగేప్పుడు వీళ్ళు రద్దీగా ఉన్నప్పుడు ఆ రద్దీలో వీళ్ళు కూడా ప్రయాణికులలాగా వాళ్ళతో పాటు ఎక్కడము, అక్కడ ఆ అవకాశాన్ని చూసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు మరియు క్యాషు, సెల్ ఫోన్స్ ఇవన్నీ దొంగతనాలు చేస్తుంటారు. వీళ్ళని ఈ గ్యాంగ్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్బాల్ అనే అతను మెయిన్ ఆర్గనైజర్ ఉంటాడు. అతను పరారీలో ఉన్నాడు. త్వరలో అతను కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. భువనగిరి అరెస్ట్ చేసినామే, భువనగిరి ప్రాపరు. అదే మన వికారాబాద్ ఎక్కువ బస్టాండ్లలో అక్కడిక్కడ చేస్తుంటారు. డిఫరెంట్ గ్యాంగ్స్ ఉంటాయి. మనకు దొరికినామే మన దగ్గర మాత్రం 5 అఫెన్స్లు చేసింది. 2 వికారాబాద్ బస్టాండ్లు, 3 పరిగి బస్టాండ్లు. మెయిన్ ఎవరైతే ఇక్బాల్ ఉన్నాడో వాడు దొరికితే వాడేంటంటే డిఫరెంట్ వాళ్ళతో డిఫరెంట్ ఏరియాలలో ఆపరేట్ చేపిస్తుంటాడు. ఒక్కొక్క టీంతోనే ఒక్కొక్క ఏరియాలో ఆపరేట్ చేస్తుంటాడు. అదే మనకు ఈ టీమ్స్ ఎస్పీ గారు టీం ఫామ్ చేసింది కదా, సిసిఎస్ అండ్ పరిగి పోలీస్ జాయింట్స్గా ఎఫర్ట్ చేసి రికవరీ కూడా ఇప్పుడు మొత్తం వీళ్ళ దగ్గర నుంచి 11 తులాల 8 గ్రాముల బంగారం, 80,000 రూపాయల క్యాషు, ఒక సెల్ ఫోన్.